సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ గిఫ్ట్స్. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ మీడియా. విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం రామలింగాపురం మరియు పురేవలస గ్రామంలో వెలసిన శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారి ఆలయం విశిష్టత గురించి చాలా విధాలుగా చెప్పుకుంటున్నారు. సో ఇక్కడికైతే మనం వచ్చేసాం. ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత గురించి తెలుసుకోవాలంటే ఒకటి కాదు, రెండు కాదు. సో ఎవరికైనా వివాహం జరగాలన్నా, ఇంకా అనేక సమస్యలు ఉంటాయి, కోర్టు వల్ల పరిష్కారం కానీ సమస్యలు తీరాలన్నా, అదేవిధంగా ముఖ్యంగా ఇంట్లో అమ్మాయి ఇంకా రజస్వల కాలేదు, సో ఇంకా వివాహం కాలేదు, వివాహం అయినప్పటికి కూడా మాతృమూర్తి అవ్వటం లేదు, అలా అనేక రకాల సమస్యలతో సతమతమవుతాం. సో ఇక్కడికి వచ్చి అమ్మవారిని మొక్కుకొని యాగాలు జరిపిస్తే చాలు, ఎలాంటి కోరికనైనా ఇట్టే నెరవేరుస్తున్న కల్పవల్లిగా అమ్మవారు అయితే విరాజిల్లుతున్నారు. సో అమ్మవారి ఆలయ విశిష్టత ఒకెత్తైతే ఇక్కడ జరిగే హోమాలు పూజలకు మరొక విశిష్టత ఉంది. సో ఇలాంటి హోమాలు చేస్తే మన ఇంట్లో సమస్యలు పరిష్కారం అవుతాయి, మన ఒంట్లో ఉన్న ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. అదేవిధంగా కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే ఎలాంటి హోమాలు చేయించడం వల్ల, ఎలాంటి పూజలు చేయించడం వల్ల తమ యొక్క సమస్య పరిష్కారం అవుతుందో తెలిపేందుకు మన ముందు ఉన్నారు శ్రీనివాస శర్మ గారు. సో ఆయన అడిగి చాలా విషయాలు తెలుసుకోవాలి. బికాస్ ఆఫ్ మనం ఎన్నో రకాల పూజలు చేస్తుంటాం, మన సమస్య తీరలేదు అని చాలా బాధపడుతూ ఉంటుంటాం. సో అలాంటి వారందరికీ ఈ వీడియో అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను. గురుగారు నమస్తే అండి. నమస్తే అమ్మ. మానసాదేవి అమ్మవారి ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. సో ఇక్కడ ముడుపు కట్టే విధానం, అదే విధంగా ఎలాంటి హోమాలు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, సో నాలాంటి వారికి చాలా క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అమ్మవారిని ఎలా పూజించాలి, ఇక్కడ జరిగే హోమాల విశిష్టత గురించి కూడా తెలియజేయండి. అంటే మీ యొక్క కోరికను పెట్టి అమ్మ మీకు ఏది కావాలనుకుంటున్నారో ఆ కోరికను పెట్టి ఖచ్చితంగా మీ యొక్క సంకల్పం, మీ యొక్క తత్వం, మీ యొక్క పూర్వజన్మ సుకృతం పెట్టి ఆవిడ మీకు ఏది కావాలో మంచి సంకల్పంతో, మంచి బుద్ధితోటి, మంచి ఆలోచనతో ఎవరైతే గుడికి వస్తారో వాళ్ళకి ఖచ్చితంగా అది అమ్మ చేస్తుంది. ఆవిడ చెప్పినట్టుగా నేను కూడా చేయవలసి వస్తుంది. ఒక ముడుపు విధానం కానీ, సంతానం విషయంలో కానీ, మ్యారేజ్ విషయంలో కానీ, పెద్ద మనిషి అవ్వాలని కానీ, మాటలు రాకపోయినా, కుటుంబ సమస్యల్లో ఉన్న కోర్టు వ్యవహారం, ఉద్యోగం, ఏదైనా భూమి వ్యవహారం కానీ, రాహు అధిపతి ఏదైనా కానీ, ఏ సమస్య అయినా ఇక్కడ మంచిగా వచ్చి వాళ్ళ తత్వాన్ని పెట్టి అది కోరిక నెరవేరుతూ ఉంటుంది. వాళ్ళు సరిగ్గా చేస్తున్నారో లేదో ముడుపు కడతాం, అది కరెక్ట్గా చేస్తున్నారో లేదో, కరెక్ట్గా చేసిన వాళ్ళకి 2-3 మాసాలు ఆ కోరిక సిద్ధిచ్చేస్తుంది. వాళ్ళు చెయ్యలేదే చేసాము ఏదో ఉందిలే అని వాళ్ళని నమ్మకపోతే మాత్రం ఈవిడ ఊరుకోదు, ఖచ్చితంగా లేట్ చేస్తుంది, అవ్వకుండా కూడా జరుగుతుంది. వాళ్ళ తత్వాన్ని పెట్టి వాళ్ళు చేయటం, వాళ్ళ నమ్మకాన్ని పెట్టి కూడా కొన్ని విషయాలు ఉంటుంది. వాళ్ళ యొక్క తత్వాన్ని పెట్టి ఏదో అన్ని దేవుళ్ళు పూజ చేస్తున్నాం, మనం కూడా మన దేవుడిని పూజ చేస్తే అయిపోతుంది, ఈవినే పూజ చేస్తున్నాం, ఈవిని చేస్తే అయిపోతుంది అన్నారు కదా, అది మనం చేసేద్దాం, ఏదో 2 రోజులు చేస్తే అయిపోతుంది కాదు. ఆవిడని నమ్మి చేస్తే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుంది. సో గురువు గారు నాకు ఇక్కడ ఎంటర్ అయ్యే ముందు నాకు ఒక హింట్ లా ఇచ్చారనమాట. మీరు మనసులో ఏం కోరిక అమ్మవారి ముందు కోరుకుంటారో, సో గురువు గారు వెంటనే దాన్ని మీ మనసులో ఉన్నదాన్ని పసిగట్టి దానికి నివారణ మార్గం కూడా చెప్తారు. సో దోష పరిహారణ ఏ విధంగా ఉంటుంది, సో మీరు ఎలాంటి పూజ చేయాలో కూడా చెప్తారని. సో అంతటి గొప్ప బలం అంటే ఎలా సార్? భక్తుల యొక్క కోరికలు మీరు ఎలా పసిగట్టారు? భక్తులు వచ్చినటువంటి వాళ్ళు ఏమీ చెప్పట్లేదు తల్లి, వాళ్ళు వచ్చే నుంచి నీ పేరు గోత్రం నక్షత్రంతో చెప్తే చాలు. ఆవిడ దగ్గర ఏం కావాలనుకుంటున్నారో ఆవిడ చెప్పొస్తే నేను బయటకు వచ్చిందో చెప్పేస్తా. అది అవుతుందో లేదో కూడా వాళ్ళు వ్యక్తి తత్వాన్ని పెట్టి, సంతానం అంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతం పెట్టి కూడా సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అది ఉందా లేదా కరెక్ట్గా, వీళ్ళంటే ఎన్నో దోషాలు ఉంటాయి. పూర్వజన్మ సుకృతం ఉంటుంది, వాళ్ళ సర్పదోషం ఉంటుంది, నాగదోషం ఉంటుంది, నెలవారీ గుడులు ఆతర పడేస్తారు, ఆ దోషం కూడా ఉంటుంది. అవన్నీ ఉన్నాయో లేదో చూసి వాళ్ళ సంతానం కలుగుతుందో లేదో చూడాలి. వాళ్ళకి ఏ గర్భదోషం ఉందా,
లేకపోతే వేరే దోషం ఉందా, వాళ్ళకి భార్యాభర్తలు ఇద్దరికి అసలు సంతానం ఉందా లేదా ఈ వంశంలో అన్నీ కూడా నీట్గా ఆవిడ అమ్మ చెప్తుంది. నేను అలాగే కూడా చేయడానికి వీలవుతుంది. ఆ రూపంలో ముడుపు కట్టవలసి ఉంటుంది. ముడుపు కట్టి నీకు చెప్పినట్టుగా చేస్తే, అమ్మ చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఎవరికైనా ఆరోగ్యరీత్యా కూడా ఏ విషయమైనా సరే ఇదేని లేదు, ఏ విషయం వాళ్ళకి కావాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. సార్, ముడుపు కట్టే విధానం అంటే ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకరు కొబ్బరికాయ రూపంలో కడతారు, లేదంటే ఒకరు బియ్యం పోసి దక్షిణ వేస్తూ కడతారు, ఒకరు పసుపు గుడ్డలో వారు అనుకున్న కోరికను అలా, అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కోలా ఉంటుంది. సో ఇక్కడ సంబంధించి మానసాదేవి ఆలయంలో ముడుపుని ఏ విధంగా కట్టాలి, మనం కట్టిన ఎన్ని రోజులకి అమ్మవారి నుండి ఫలితం మనకు వస్తుంది, సమస్య ఎన్ని రోజుల్లో మనకి సొల్యూషన్ దొరుకుతుంది? ఇప్పుడు గురువు గారు చెప్పిన విధంగా అమ్మ, ఇక్కడ పూజలు అనేవి ఎలా ఉంటాయంటే, మనకి ఏదైనా సమస్య ఉంది, పరిష్కారం దొరకట్లేదు, అటువంటి పరిస్థితుల్లో మనం ఏదైనా దేవతామూర్తిని దండం పెట్టచ్చు. ఆ దేవతామూర్తిని మనం ఇష్టంగా కొలిచినప్పుడు, మనం ఎలాగైతే స్నేహితులతో సంభాషణ చేసుకుంటామో పరిష్కారాలకి, దేవతామూర్తులు కూడా ఎక్కడికి వెళ్తే పరిష్కారం దొరుకుతుందో సమయానుకూలంగా ఆలోచనలు ఇస్తారు. ఎలాగా? ఆ యజమానికి కానీ యజమానురాలకు కానీ ఒక ఆలోచన ఇస్తారు, ఫలానా చోటుకి వెళ్తే ఉంటుందని. పితృదేవతల రూపంలో, గ్రామ దేవతల రూపంలో, ఇలవేల్పు దేవతల రూపంలో, ఇష్టదైవం రూపంలో ఆ ఇచ్చేటప్పుడు ఎవరైతే తెలుసుకుంటారో, ఓ ఫలానా చోట మానసాదేవి అమ్మవారి ఆలయం ఉందట, ఇక్కడ ఇలా చేస్తారట, ఏం చేస్తారు అక్కడ ఏంటి ఇది తెలుసుకుని వచ్చేటప్పుడు ఇక్కడ చాలా మంది అమ్మవారికి సంకల్పం చెప్తారు. ఆ చెప్పేటప్పుడు మాకు చెప్తూ ఉంటారు. చెప్పేటప్పుడు మేము గురువుగారు అడిగేటప్పుడు ఆ సమస్య చెప్పాడు, వివాహం కాలేదు, వివాహం కాలేదు. అదే గురువుగారు వివాహం కాలేదంటే ఎందుకని? సో వివాహం కాలేటప్పుడు దోషం ఉందా, శాపం ఉందా, దశల్లో బాలదా, గ్రహస్థిత, ఎందువలన వివాహం జరుగుతుందా లేదా, ఒకవేళ జరగాలంటే ఏం చేయాలి, ఆ విధానం చెప్పి వాళ్ళు శ్రద్ధగా పూజ చేయగలుగుతారా లేదా, చేసేటప్పుడు అది ఎలా ఉంటుందంటే సమయం అనేది ఎలా ఉంటుందమ్మా, వాళ్ళు శ్రద్ధగా చేసినప్పుడు ఒక్కొక్కరు 24 గంటల్లో జరిగే విధానం ఉంది, ఒకరు నెల రోజులు, ఒకరు 2 నెలలు. అంటే వాళ్ళు ముడుపు కట్టి వివాహంకి పూజ చేసేటప్పుడు ఆ ముడుపులు అనేవి గురువు గారి చేత కట్టించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ ముడుపులు వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేటప్పుడు సూర్య భగవానుడు రాకముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రతిరోజు పూజ చేయగలిగితే వాళ్ళ పూజ సక్రమంగా చేస్తున్నారు లేదనేది ఆ ముడుపులను బట్టి మేము ఎక్కడుండే ఆ విషయాన్ని చెప్పగలం. దానివల్ల ఏంటంటే వాళ్ళు శ్రద్ధగా చేయకపోతే మేము తెలియజేయడం వల్ల ఇంకొంచెం శ్రద్ధ పెట్టి చేయడం జరుగుతుంది. అలాగే చాలా మంది సక్సెస్ అవడం జరిగింది. అలాగే సంతాన విషయంలో ఇప్పుడు గురువు గారు చెప్పిన విధంగా కలుగుతుందా లేదని ఎలా అంటే, మంచినీళ్ళు కూడా తాకుండా దంపతులు ఇక్కడ రాగలిగినప్పుడు సంతానం కలుగుతుందా లేదా, కణాల లోపమా, హార్మోన్స్ లోపమా, నీటి బుడగలు ఉన్నాయా, సంతానం కలుగుతుందా లేదా, ఒకవేళ కలగాలంటే ఏం చేయాలి, దోషం ఉందా, శాపం ఉందా, ఏమైంది, గత జన్మ ఫలితమా, పూర్వజన్మ సుకృతం ఏంటనేది అది గురువు గారు చూసి ఆ విధానాన్ని తెలుసుకొని ఆ దంపతులకి వివరిస్తారు. ఆ చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ విధానాన్ని ఒప్పుకుంటే, ఆ నిజమని నమ్మితే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా మాట్లాడచ్చు, డాక్టర్ వాళ్ళకి చెప్పొచ్చు. ఆ విషయాన్ని కూడా డాక్టర్ చెప్పకండి, ఏం చెప్పారు ఆ విషయం నేను చెప్పగలరు. అలాగే విషయాన్ని చాలా మంది తెలుసుకొని ఇక్కడికి వచ్చి ఆ ముడుపులు కట్టి సంతాన విషయంలో, వివాహ విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, వీటిల్లో, అలాగే భూమి వ్యవహారంలో కానీ, అలాగే కోర్టు వ్యవహారాలు, ఆర్థిక సమస్యలు, వాళ్ళ నక్షత్రాన్ని బట్టి, గ్రహస్థితిని బట్టి దశల్లో బాగాలేనప్పుడు వాళ్ళకు ఆ ముడుపు కట్టాలని చెప్తూ ఉంటారు. ఆ ముడుపు కట్టే విధానంలో ఇక్కడ 1 గంట సమయాన్ని కేటాయించి గురువు గారు చెప్పిన ఒక మంత్రం వాళ్ళకి ఇస్తారు. ఆ ఇచ్చి అది స్వీకరించి ప్రతిరోజు వాళ్ళు చేయగలిగినప్పుడు యథాస్థానంలో ఇక్కడ కూడా వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు ఎలా పూజ చేస్తారు, గురువు గారు వాళ్ళ పేరు గోత్రం తీసుకొని ముడుపు కట్టిన రోజు నుంచి ఇక్కడ అమ్మవారి దగ్గర కూడా ఈయన పూజ చేస్తారు. ఈ చేయడం వలన ముడుపు కట్టించుకున్న వాళ్ళు చేస్తున్నారో లేదో తెలుస్తుంది. ఇక్కడ మేము పూజ చేసినప్పుడు బాధ్యత తీసుకుంటాం. ఆ పూజ చేసిన తర్వాత, ఆ ముడుపు కట్టిన తర్వాత జరుగుతుందా లేదా, చేస్తున్నారా లేదా, ఇప్పటిలో జరుగుతుంది, ఇదంతా కూడా మేము పర్యవేక్షణలో ఉంటాం. ఆ పర్యవేక్షణ ఉండేటప్పుడు ఖచ్చితంగా మాకు అది జరుగుతుందంటే నా పూజ చేస్తాం. ఆ విధానంలో ఇక్కడ అమ్మవారికి ఎక్కువ పేరు ప్రఖ్యాతులమ్మ. దోష నివారణార్థం దోష ప్రభావం ఉండేటప్పుడు ఆ విధానాన్ని, తత్వాన్ని తెలుసుకుని చేయగలిగితే, ఏం చేయాలని తెలుసుకోగలిగితే, ఈవిడ తత్వాన్ని తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఎవరైనా ఉన్నా కూడా పరిష్కారం ఇక్కడ ఉందా లేదనేది ముఖాన్ని చూసి జాతకం చెప్తారు. మన మనసులో ఉన్న కోరిక సంకల్పం అనేది ముఖాన్ని చూసి మన పేరు నక్షత్రం చెప్తే దానికి పరిష్కారం ఉందా లేదా, జరుగుతుందా లేదా అనేది వివరణ ఇస్తారమ్మా. ఆ వివరణలోనే చాలా మంది సంతృప్తి చెందుతారు. ఎందుకంటే ఎదుటి మనసులో
వాళ్ళు ఎదుటి వాళ్ళు మనసులో ఏముందో చెప్పగలిగేది ఎవరు? భగవంతుడు. అంతకుమించి ఎవరు చెప్పలేం. అటువంటి భాగ్యం గణపతి రూపంలో గురువు గారికి ఇవ్వడం జరిగింది. అందుకని అమ్మవారు ఈయన ఇక్కడ తీసుకొచ్చి ఈయన చేత చాలా మంది భక్తులకి అమ్మవారు ఈ రూపంలో పరిష్కరిస్తుంది. గురువు గారు, అమ్మవారు అంటే చాలా దిక్కుల అమ్మవారి సన్నిధిలో కావచ్చు, స్వామివారి సన్నిధిలో కావచ్చు, అన్నదానాలు అనేవి విరివిగా జరుగుతూ ఉంటుంటాయి. సో మనం అమ్మవారి ఆలయంలో అన్న సమారాధన చెయ్యాలన్నా, దాని ప్రసాదాన్ని స్వీకరించాలన్నా దానికి కూడా అదృష్ట భాగ్యం ఉండాలి అంటారు. నిజమేనా? అంటే మనం ఎక్కడైనా ప్రసాదం దొరికితే తినడం అది కామన్ విషయం. కానీ అమ్మవారికి ప్రత్యేకంగా జరిపే అన్న సమారాధనలో కూడా సమారాధన చేసే వారికి, ప్రసాదం పొందే వారికి కూడా అంటే దానికి ఒక అదృష్ట భాగ్యం ఉండాలంటే ఏంటి సార్? దాని వెనక ఉన్న రహస్యం ఏంటి? అటు దాంట్లో ఉండాలి కారణం ఏంటమ్మా అంటే, కొంతమంది ఏదో పాపం చేసేసి అన్నదానం చేసేస్తే పోతుంది అనేటువంటిది కాదు. అక్కడ దేవస్థానంలో చేయటం వల్ల అంటే వచ్చిన భక్తులటువంటి వాళ్ళకి కడుపు నిండా చేయటం వల్ల ఆ దోష పరిహారార్థం జరుగుతుంది. దేవస్థానంలో చేయటం వల్ల ఏమవుతుందంటే అమ్మవారికి ప్రసాదం అవుతుంది. వాళ్ళు అది తినడం వల్ల కడుపు శుద్ధి అవుతుంది. పూర్వజన్మ శుక్రవత యొక్క పాపం పోతుంది. కొన్ని దేవస్థానాల్లో, ఇప్పుడు తిరుపతి దేవస్థానం ఉంది, అప్పుడు ఎలా ఉంటుంది? అక్కడ ప్రసాదం తింటే ఖచ్చితంగా మనకి ప్రశాంతి ఏర్పడుతుంది. అలాగా ఎంత పవర్ఫుల్ ఈవిడ ఉండడం వల్ల ఇక్కడ ప్రసాదం తీసుకున్న వాళ్ళందరూ కూడా అన్నదానం చేయటం వల్ల కానీ దాని వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి ఈవేళ సంతర్పణ చేస్తే వాళ్ళకి వ్యాపారం బాగుంటుంది, సంతానం కలుగుతోంది, వాళ్ళ కోరికలు సిద్ధిస్తున్నాయి. దానివల్ల ఖచ్చితంగా ఇక్కడ అన్న సంతర్పణ ఖచ్చితంగా చేయడానికి వాళ్ళకి అమ్మవారికి ఇస్తోంది వాళ్ళకి. ఈ టెంపుల్లోకి వచ్చిన తర్వాత చాలా విషయాలు అయితే తెలిసాయి. అమ్మవారి దర్శన భాగ్యం ఒకెత్తైతే మన మనసులో ఉండే కోరికలు నెరవేరుతాయా లేదా? పూజని మనం ఒక సంకల్పంతో అమ్మవారి పూజని స్వీకరిస్తాం. ఈ పూజ చేసే విధానం ఏ విధంగా ఉందో కూడా ఇక్కడున్న పండితుల మనసులో కూడా తెలుస్తుందంట. మనం ముడుపు కడుతుంటాం, సరే స్వామివారి అమ్మవారి గురించి ఇన్ని రోజులు దోష పరిహారం కోసం ఇలాంటి పూజలు చేయాలని చాలా మంది చెప్తుంటుంటారు. ఇంటికి వెళ్తాం, చేసేస్తాం అనుకుంటాం. బిజీ లైఫ్లో మనం కూడా చేయగలమో లేదో కూడా ఒక క్వశ్చన్ మార్కే. సో అది అనేది మనం చేయగలుగుతామా, సక్సెస్ అవుతుందో లేదో కూడా మన మనసులో ఉన్న మనోభావాన్ని కూడా గుర్తించి, సో మనం ఎలాంటి దోషాలకి కూడా మనం కారణం కాకుండా ఒక మంచి ఫలితాన్ని ఇచ్చే పూజలు ఎలా చేయాలో కూడా గురువు గారు కూడా చెప్తారు. అదేవిధంగా ఇక్కడ మెయిన్ అన్న సమారాధన చేసేద్దాం అని మనం అనుకుంటాం, కానీ కాదు. అమ్మవారికి అన్న సమారాధన చెయ్యాలన్నా, ఆ ప్రసాదాన్ని స్వీకరించాలన్నా మనకి అమ్మవారి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. సో ఇది మెయిన్ కాన్సెప్ట్ అన్నమాట ఇక్కడ. సో అమ్మవారి పిలుపు వస్తే గాని మన చేతితో అన్నం పెట్టడం కానీ మనం చేతితో అన్నం తినడం కానీ రెండూ జరిగేవి కాదు. అమ్మవారి సంకల్పంతో మనకి ఆ ప్రసాదాన్ని సంకల్పిస్తారట. సో మెయిన్ అయితే కాన్సెప్ట్ అయితే ఈ అమ్మవారి ఆలయంలో ఇది. సో వ్యూయర్స్, మీరు కూడా చూసారు కదా, చీపురుపల్లి నియోజకవర్గంలో కుర్రేవలస రామలింగాపురం గ్రామంలో వెలిసిన శ్రీ 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 మానసాదేవి నాగశక్తి అమ్మవారి యొక్క మహిమలు నిజంగా ఎన్ని విన్నా సరే వింటూనే ఉండాలనిపిస్తుంది. మీరు కూడా ఆలయానికి వచ్చి సందర్శించి అమ్మవారి దర్శనాన్ని చేసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాం. కెమెరా పర్సన్ బాలకృష్ణతో పద్మ, ఐడ్రీమ్స్ మీడియా, విజయనగరం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు